ఇక్కడ ఏంటంటే ప్రకృతి వైద్యం గురించి అందరికీ అవగాహన కలగాలని క్యాంపులని ఏర్పాటు చేస్తున్నాము. ఈ కాలంలో ఏమవుతుందంటే జనాలందరూ లైక్ ఏదన్నా ఏ చిన్న బాధ వచ్చినా కానీ అల్లోపతి మందుల వైపు చూస్ చేసుకుంటున్నారు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం. దానివల్ల ఏంటంటే మీకు టెంపరీ రిలీఫ్ ఉంటుంది కానీ రూట్ కాజ్ నుంచి ప్రాబ్లం అనేది తగ్గదు. సో మనం ఏంటంటే ప్రకృతి వైద్యంలో మనం రూట్ కాజ్ మీద ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. సో ఏంటంటే వాళ్ళకి పర్మనెంట్గా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. అది అక్యూట్ కానివ్వండి, క్రానిక్ ప్రాబ్లమ్స్, చాలా వరకు లైఫ్ స్టైల్ మనకి ఏంటంటే ప్రకృతి వైద్యంలో వైద్యం అందించడం అనేది జరుగుతుంది. అండ్ ప్రకృతి వైద్యంలో ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ వాటర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆక్యుపంక్చర్ ఉంటుంది, ఫిజియోథెరపీ ఉంటుంది, క్రోమోథెరపీ, మ్యాగ్నెటోథెరపీ, ఇవన్నీ ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి. కానీ ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ మీద జనాలకి చాలా తక్కువ అవగాహన ఉంది. సో దానివల్ల ఏంటంటే అలా తక్కువ అవగాహన ఉండేసరికి వాళ్ళ రోగాలకి ఓన్లీ అలోపతి మెడికేషన్సే యూజ్ అవుతాయి అని అనుకుంటున్నారు. ఎక్కువ శాతం ఏమనుకుంటారు సార్, కాలు నొప్పి వచ్చినా కంటి నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్ ఎక్కువ యూజ్ చేస్తారు. పెయిన్ కిల్లర్ ఏంటంటే ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం చూస్ చేసుకుంటారు. అది కానీ ఏంటంటే అప్పటికప్పుడు మీకు రిలీఫ్ దొరుకుతుంది, కానీ దాని రూట్ కాజ్ అనేది ట్రీట్మెంట్ అనేది దొరకదు దానికి. సో ప్రకృతి వైద్యంలో అలా కాకుండా మీరు ఆ రోగాన్ని వేర్లలో నుంచి తీసి బయటపడేస్తున్నట్టు జరుగుతుంది. సో ఏంటంటే జనాలకి ఎక్కువ అవగాహన రావాలి. ఓన్లీ టాబ్లెట్సే కాకుండా మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసే అంటే లైక్ డబ్బులు పెట్టి ఇది కాకుండా మనం ఇంట్లోనే ట్రీట్మెంట్స్ తీసుకునేటట్టు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలా. సో వాటితోటి కూడా మనం రోగాన్ని తగ్గించుకోగలగొచ్చు అని ఒక అవగాహన తెప్పియడానికి కూడా ప్రయత్నిస్తున్నాం.